మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? మేము ఇప్పుడైనా మా కాంగ్రెస్నే గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము మొత్తానికి. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే మాకు అభివృద్ధి అనేది అట్లా జరుగుతుంది. మాదిన కొండారెడ్డిపల్లి ఇప్పటికైనా మా సొంత నిజవర్గం మనిషి కాబట్టి అతను ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ వచ్చినప్పటికీ నుంచి మేము ఆయన్ని 15 రోజుల లోపల వచ్చినప్పటికీ మేము గెలిపించుకోగలుగుతున్నాం. ఓకే. రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కదా ఇది, అభివృద్ధి ఎట్లా ఉంది? అభివృద్ధి మంచిగా ఉంది. అభివృద్ధి మంచిగా ఉన్నందుకే వ్యక్తి మంచిగా కాబట్టి మేము ఇక్కడ అందుబాటులో చేసుకొని ఆయనని ఎన్నుకున్న వాడికి వాళ్ళు చేస్తుంది. ఇప్పుడైనా తర్వాత కావాల్సిన మేము మళ్ళీ ఆయన్ని ఎన్నుకుంటాం. తర్వాత వచ్చే ఎలక్షన్లో అయినా బై ఎలక్షన్లో అయినా పర్వాలేదు, ఆయనే గెలిపిస్తాం. గత బీఆర్ఎస్ పరిపాలనలో ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది? గత బీఆర్ఎస్ పరిపాలనలో ఒకరు ఇట్లా చెప్తుండ్రి, ఒకరు అట్లా చెప్తుండ్రి, చేసి వెళ్ళిపోతుండ్రి. ఇక అతని వచ్చి నేను దత్తతకు తీసుకున్నాను. కేటీఆర్ చౌరాసాలు వచ్చి చెప్పిపోయాయన, ఇక దత్తతకు తీసుకుంటే దత్తత చేయపా పీత చేయపా కోడంగల్ ఏమి అభివృద్ధి అయినా జరగలేదు ఇప్పుడు అప్పుడు జరగలేదు కానీ ఇప్పుడైతే అది జరుగుతుంది మంచిగా. ఈ ఎక్కడైనా కొడంగల్ నియోజకవర్గం కానీ, ఈ మద్దూరు మండల్ కానీ, ఈ బొంబ్రేస్పేట్ మండల్ కానీ, ఇది ఒకటి దంతాబాద్ మండల్ కానీ, ఇవన్నీ అన్ని ఒక్కల మేము. ఎందుకంటే నేను ఒక లేబర్ని, నేను ఎందుకంటే మొత్తం అన్నీ తిరిగి చూస్తున్నాను. అట్లా పరి కానీ మొత్తం అన్ని అంకల మంచిగా అభివృద్ధి జరుగుతుంది. మేము మరీ అయినా పర్వాలేదు, ఎక్కడ కానీ కాకపోయినా ఇంకా ఎక్కడ పోయినా అతను వెనక పోయి మేము గెలిపించుకునేదంతా మాకు ఆ సత్తా ఉంది. మేము గెలిపించుకోగలుగుతాం. మేము ఇట్లా రేవంత్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటారు. ఆయన అయినా సరే, తిరుపతి రెడ్డి సార్ అయినా పర్వాలేదు, మాకు ఎవరైనా, కృష్ణారెడ్డి అయినా పర్వాలేదు. వాళ్ళు వచ్చినప్పుడు అతని మన కొండలరెడ్డి సార్ వీళ్ళంతా మాకు అందుబాటులో ఉంటారు. మాకు ఎప్పుడు అయినా ఇక్కడ మాకు ప్రశాంతయ్య గారు వీళ్ళందరూ. గత కొడంగల్కి ఇప్పుడున్న కొడంగల్కి తేడా చాలా మార్పు వచ్చింది సార్. అట్లా మాకు సార్ అంటేనే మాకు చాలా అభివృద్ధి ఒకటి, మా పానం ఒకటి. ఆయన అంటే మేము ఎంతో కష్టపడ్డాం. Subscribe us and press the bell icon for more interesting updates.